క్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగే నామమున ఈ ఉదయకాలం శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవచనం కొరకు ప్రసంగి గ్రంథానికి వచ్చాం. జ్ఞాని అయిన సొలొమోను వ్రాసిన ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఇది. సొలొమోను ఎవరో తెలుసా? మొదటి వచనంలో రాశాడు, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి సొలొమోను, యెదిద్యా, లెముయేలు, ఇవి సొలొమోనుకు పెట్టబడిన పేర్లు. దేవునికి బహుప్రియుడుగా జీవించాడు. అయితే రాను రాను దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ తన నమ్మకత్వాన్ని బట్టి, దేవుని సన్నిధిలో అతను అడిగిన ప్రార్థనను బట్టి దేవుడు సొలొమోనును ఎంతగానో ఆశీర్వదించాడు. భూమి కింద సొలొమోను వంటి మహాజ్ఞాని పుట్టలేదు, పుట్టబోడని కూడా ప్రభు చెప్పాడు. అలాంటి మహాజ్ఞాని, దేవుని చేత జ్ఞానం కలిగిన ఈ జ్ఞాని సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు అని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కాలంలో మరి నూతనమైనది ఏదీ లేదేమో, కానీ ఈరోజు ఒక నూతనమైన విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. అదేంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయున అనే మాట ఎంత బలమైన మాట. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు రక్తంలో మన పాపాన్ని కడుక్కొని ప్రభు బిడ్డలుగా జీవించడానికి మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో, యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను నూతన సృష్టిగా మార్చేవాడు, నూతనంగా మార్చేవాడు, ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఆయన నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. మన జీవితాలను నూతన సృష్టిగా మార్చి నూతన కృపతో నూతన కార్యాలు జరిగించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏది నూతనం లేదనుకొని దిగులు పడుతూ ఉన్నారా? ఎక్కడైనా చింతిస్తూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? మీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించండి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించండి. ప్రభువులో మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. ఒకవేళ ఒకప్పుడు మీరు పాపపు జీవితంలో, పాపపు రోతలో, పాపపు అలవాట్లలో దిగులు పడిపోయి, కృంగిపోయి, విసికి వేసారిపోయి, ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని ఎంతో భారంతో ఉన్నారేమో, భయాందోళనతో ఉన్నారేమో. యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను నూతన సృష్టిగా మార్చేవాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయినప్పుడు అన్నీ కోల్పోయాడు. చూడండి, తనకున్న హక్కును కోల్పోయాడు, తనకున్న ఆస్తిని కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు, తనకి ఇంటి దగ్గర ఉన్న స్వేచ్ఛ, ఇంటి దగ్గర ఉన్న ఆనందం సమస్తం కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో కోల్పోయినవన్నీ ఇచ్చాడు కదండి. ప్రశస్త వస్త్రము, ఉంగరము కదండి, ఇంట్లో మరలా వారసత్వము, అధికారము, అన్నీ దేవుని బిడ్డలారా, ప్రభువులో ఎవరైతే జీవిస్తారో వారు నూతన సృష్టిగా జీవించబడతారు. ఈ నూతన సృష్టిలో మనం వెనకాల విషయాలు ఇక జ్ఞాపకం చేసుకోకూడదు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాము కదా, ప్రభు చెప్పాడు. మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎవరైతే నూతన సృష్టిగా చేయబడతారో వారు వెనకాల విషయాలు మరిచిపోవాలి. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందాలి.
ఆ గురి వద్దకే మనం సాగి వెళ్ళాలి. ఇంకా నువ్వు నూతన సృష్టిగా చేయబడకపోతే, ఇంకా నీలో పాతవి గతించకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. యేసు ప్రభువారు ఈ సాయంకాలం నిన్ను ఆహ్వానిస్తే, ఉదయకాలం నిన్ను ఆహ్వానిస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, నీ జీవితాన్ని అపురూపంగా మారుస్తాడు. యేసు క్రీస్తులో మనము నూతన సృష్టి. యేసు ప్రభు మన జీవితాన్ని అంతా నూతనంగా మార్చాడు కదండి. నూతన హృదయం మనకిచ్చాడు, నూతన స్వభావం మనకిచ్చాడు, నూతన ఆలోచనలు మనకిచ్చాడు, నూతన ప్రవర్తన మనకిచ్చాడు. అంతా నూతనమే. ప్రభువులో మనం అంతా నూతనమే. అటువంటి నూతనమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం తండ్రి, మరి శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. యేసు క్రీస్తులో మమ్మలను నూతన సృష్టిగా మార్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు అయ్యా. మా జీవితాలను మీరు మార్చారు, ఆశీర్వాదకరంగా మార్చారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం తండ్రి, ఈ శుభోచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నారో యేసునామమున బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఆదరణ, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచు. మా సంఘం చుట్టూ కూడా మీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలన్నిటిని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భలేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడును గాక. సహాయం దయచేయండి. ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదం దయచేయండి. ఒక్కొక్కరిని మీరు దీవించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని, కుటుంబాలను మీరు మిక్కిలి దీవించి ఆశీర్వదించయ్యా. ఈ ఉదయకాలం తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలపై కూడా మీ దీవుని కుమ్మరించు. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు, మరి ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, ప్రయాణం చేస్తుండగా విమానాల్లో వెళ్తున్న మీ కాపుదల దయచేయండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీ దయగల హస్తాల్లో భద్రపరచమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయము గడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.